నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు విజయవాడలో వరదలు వచ్చాయి కదా! వచ్చినప్పుడు ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్నారో వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా! ఆ స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేట్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే అలాగే పెట్టుకొని వాళ్ళు బయటికి రావడం జరిగింది. దానివల్ల ఆ సర్టిఫికేట్స్ అనేది పూర్తిగా తడిసిపోయి పాడైపోవడం జరిగింది. దానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. సో అదేమిటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఫాస్ట్ గా డయల్ చేసే నంబర్ ఏదైనా ఉందంటే అది 100 నంబర్ అన్నమాట. ఇప్పుడు ఆ 100 నంబర్ ని తీసివేయడం జరిగింది. దాని స్థానంలో వేరే నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ ఏంటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు అలాగే ఏదైనా డాక్యుమెంట్లు పోయాయి అనుకోండి, ఆ డాక్యుమెంట్లు సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని శాఖలకు అయితే ఆదేశించడం జరిగింది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు అలాగే బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి ఎవరైతే పోగొట్టుకున్నా లేదా నాశనం అయిపోయినా డూప్లికేట్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించాలని చూస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఇకపై ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర సేవలకు మనం ఫాస్ట్ గా డయల్ చేసే నెంబర్ 100 అన్నమాట. సో అయితే ఇప్పుడు దానికి బదులు 112 అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఏపీ పోలీసుల ద్వారా రక్షణ కోసం 112 అనే నంబర్ కు డయల్ చేయవలసి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ఈ 100 నంబర్ ని తెలంగాణకు కేటాయించడం జరిగిందని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.